ఈ యాపిల్ కీర్ అనేది ఒకసారి ఈ ప్రాసెస్ ఏంటో చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ ఎండాకాలంలో చలవ చేస్తుంది, ఎంతో బాగుంటది అనమాట. ఇప్పుడు ఈ ప్రాసెస్ కి మనకి ఒక యాపిల్ అయితే సరిపోతుంది. ఈ యాపిల్ ని మనం నీట్ గా పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలాగ తురుముకోవాలన్నమాట. ఇలా పెద్దగా ఉన్న హోల్స్ వైపే ఇలాగ తురిమి తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్వీట్ కోసం ఇక్కడ బెల్లం అయితే 100 గ్రాములు తీసుకొని ఇలాగ కరగబెట్టి తీసుకోవాలి. ఇంక ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని చూద్దాం. ఇందాక తురిమి తీసుకున్న యాపిల్ ఇలాగా వేసేసుకొని ఈ యాపిల్లో బాగా వాటర్ అనేది ఉంటుంది కదా, వాటర్ అంతా పోయి డ్రై అయ్యేంత వరకు కూడా బాగా వేయించుకొని తీసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఒక పావు కప్పు సేమియాని కూడా తీసుకొని ఇలాగా వేయించేసుకోవాలి. లైట్ గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు, అంటే 1 నిమిషం పాటు అలాగా వేయించేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. 1 స్పూను దీంట్లోకి నెయ్యి అయితే వేసేసుకొని ఈ నెయ్యి కరిగిపోయిన తర్వాత దీంట్లోకి జీడిపప్పు వేసుకోవాలి. జీడిపప్పు